2025లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరులో భారీగా సంబరాల్లో మునిగి తేలింది. అయితే ఈ సంబరాల్లో భారీ విషాదం చోటు చేసుకుంది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. పంజాబ్ కింగ్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 ఛాంపియన్గా అయితే నిలిచింది. అయితే బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట జరిగింది. దీంతో ఐపీఎల్ 2025 ఛాంపియన్గా నిలిచిన తర్వాత ఆర్సీబీ జట్టుకు బెంగళూరులో ఘన స్వాగతం అయితే లభించింది. అయితే ఆర్సీబీ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఆర్సీబీ ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన క్రమంలో జరిగిన సంబరాల్లో తొక్కిసలాట దారుణంగా జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. పలువురు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని సమాచారం. ఐపీఎల్ 2025 టైటిల్ని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బుధవారం మధ్యాహ్నం బెంగళూరులో ఘన స్వాగతం అందుకుంది. గార్డెన్ సిటీగా పేరుగాంచినటువంటి బెంగళూరులో రోడ్ల వెంట వేలాది మంది అభిమానులు నిలబడి జట్టునైతే స్వాగతం పలుకుతూ ఆర్సీబీ అంటూ భారీగా నినాదాలు అయితే చేశారు. అయితే ఆర్సీబీ జట్టుకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డీకే శివకుమార్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి జట్టు వాహన బృందం నేరుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం అయిన విధాన సౌధకు వెళ్ళింది. మార్గమధ్యంలో జట్టు చూసేందుకు అభిమానులు రెండు వైపులా పెద్ద ఎత్తునైతే కనిపించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమైన తర్వాత జట్టు చిన్నస్వామి స్టేడియంకి అయితే ప్రయాణమైంది. అక్కడ నుంచి అభిమానులతో ఫ్యాన్ ఎంగేజ్మెంట్ నిర్వహించనున్నారు. అయితే తొక్కిసలాట కారణంగా దీనిని రద్దు చేశారు. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా ఉండాల్సి ఉండగా ట్రాఫిక్ సమస్యల కారణంగా అది కూడా రద్దు చేశారు. అయితే ఈ తొక్కిసలాటలో చాలామంది గాయపడ్డారు. మరణాలు కూడా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.